హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు ఇంట్లోని సింపుల్గా టేస్టీగా జస్ట్ 5 మినిట్స్లోనే ప్రిపేర్ అయ్యే టమాటో పప్పు చేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, అందులో కొన్ని కందిపప్పు తీసుకోండి. నేనైతే పావు కేజీ తీసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేయండి. వాష్ చేసి కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేయండి. ఎందుకు ఎందుకు అని మీకు కూడా అనిపించింది కదా. ఎందుకంటే పప్పు పొంగు వస్తుంది కదా, ఇలా మనం ఆయిల్ పసుపుని యాడ్ చేస్తే పప్పు పొంగు రాకుండా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది. ఈ ట్రిక్ని మీరు కూడా ట్రై చేయండి. కందిపప్పు 50% ఉడికిన తర్వాత టమాటో ముక్కల్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. అందరూ కుక్కర్లో వేసి పప్పు చేస్తారు, కానీ ఎందుకో కుక్కర్లో వండిన పప్పు నాకు అంతగా టేస్ట్ అనిపించదు. అందుకే ఇంకా నేను గిన్నెలోనే పప్పు చేస్తాను. టమాటోలు కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేయండి. కొంచెం అంటే మరి కొంచెం ఇవ్వకండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేయండి. చింతపండు మగ్గడానికి ఒక 5 మినిట్స్ పట్టిద్ది. 5 మినిట్స్ తర్వాత చింతపండు మగ్గిన తర్వాత పప్పు గుత్తితోటి అనపండి. నా దగ్గర పప్పు గుత్తి లేదు, అందుకే స్మాషర్ తోటి స్మాష్ చేస్తున్నా. స్మాష్ చేసి తిరుగుమాతని రెడీ చేసుకుందాం. తిరుగుమాత వేయడం, మ్యాగీ చేసే వాళ్ళకి, ఆమ్లెట్లు వేసే వాళ్ళకి, మజ్జిగ చేసి మన ఒంటరని ఆడవాళ్ళకి అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. అది కూడా రాకపోతే ఇప్పుడు చూడండి, ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు, తిరగమాత గింజలు వేయండి. మళ్ళీ తిరగమాత గింజలు అంటే ఏందని అనబాకండి. కొన్ని మినపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు కలిపి తిరగమాత గింజలు అంటారు. మన పప్పుని తిరగమాత వేసేద్దాం. ఇప్పుడు ఈ పప్పు మనం రైస్లో అయినా, చపాతీలో అయినా, జొన్న రొట్టెలోకైనా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. డిఫరెంట్ కాంబోస్ ట్రై చేయండి. పప్పుతో ఏ కాంబో అయినా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆఖరికి పెరుగన్నంలో కూడా పప్పు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.